ప్రభునందు పరిశుద్ధులారా, ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము గమనిస్తే, మంచి పోరాటం. మనం ఏ పోరాటాన్ని కలిగి ఉంటున్నాం? శరీరానుసారమైనటువంటి పోరాటమా, ఆత్మానుసారమైనటువంటి పోరాటమా? శరీరానుసారమైన పోరాటము మరణము, ఆత్మానుసారమైన పోరాటము జీవము. శరీరానుసారమైన పోరాటము ఇహలోక సంబంధమైనది, భూలోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనటువంటి పోరాటం. మనము ఆత్మ సంబంధమైన పోరాటాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంబంధమైన పోరాటం ఏంటంటే జీవము, సమాధానము, ప్రేమను కలిగి ఉండే పోరాటం. ఈ యొక్క పోరాటము మనల్ని విశ్వాసంలో అభివృద్ధి పరుస్తుంది, విశ్వాసంలో మనల్ని బలపరుస్తుంది. అదేవిధంగా మనము ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. ఈ యొక్క మంచి పోరాటం వలన మనం విశ్వాస సంబంధమైన పోరాటాన్ని మనం కలిగి ఉండే వారిగా మనం ఉంటాం. మనము ఇలాగ విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాన్ని మనం కలిగి ఉండటం వల్ల దేవునితో మనము ఐక్యతను కలిగి ఉంటాం, దేవునిలో ఎదిగే వారికి ఉంటాం, దేవునిలో మనము జీవించే వారికి ఉంటాం, దేవుని వ్యక్తపరిచే వారికి ఉంటాం, దేవుని మనం ఘనపరిచే వారికి ఉంటాం, దేవుని మనము మహింపరిచే వారికి ఉంటాం. అదేవిధంగా మనం ఆయనతో పాటు నడిచే వారిగా మనం ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సంబంధించిన పోరాటం ఎలా ఉన్నది? ఇది శారీరకమైన పోరాటం అయితే నువ్వు సాతాను యొక్క కబంధాల హస్తాలు ఉన్నవాడివి, నువ్వు సాతాను యొక్క క్రియలు కలిగి ఉన్నవాడివి. అయితే నువ్వు ఆత్మానుసారమైనటువంటి పోరాటం కలిగి ఉన్నట్టయితే నీ యొక్క పోరాటము ప్రభుతో కలిసి ఉన్నటువంటి పోరాటం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.